దేవునికి మహిమ కలుగును గాక. ఈ శుక్రవారం సాయంకాలం ఈ లైవ్ చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట శుభములు వందనాలు తెలియపరచుకుంటున్నాను. దేవుడు నాకు ప్రేరేపణ ఇవ్వడం వల్ల ఈరోజు లైవ్ పెట్టడం జరుగుతుంది. ఈ లైవ్ వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించబడాలని, దీవించబడాలని, వాక్యంలో బలపరచబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ ద్వారా ఈ సాయంకాలం మీ ముందు దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు కృప చూపుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. మన జీవితాలలో దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన జీవితం ఈ లోకంలో మనం జీవించాలంటే, దేవుని రాజ్యము ఈ లోకంలో మనం అనుభవించాలంటే దేవుడు లేకుండా మనం ఏమీ చేయలేం. దేవుడితో ఉండడం వలన మాత్రమే ఈ లోకంలో ఏవైనా మనము సాధించుకోగలుగుతాం. ఎందుకంటే ఎఫెసీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వాక్యంలో దేవుడి మాటలు ఇలాగ చెప్తున్నాయి. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోవాలని లేఖనములు మనల్ని హెచ్చరిస్తున్నాయి. దేవుని బిడ్డలారా, సమయమును వృధా చేస్తున్నాం. సద్వినియోగం చేసుకోకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ మనం ఎన్నో కష్టాలు పడుతున్నాం. దేవుని సమయాన్ని మనం ఎప్పుడు మనకిచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకోవడం వల్ల నీ జీవితము ఎంతో ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవునికి స్తోత్రం. ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు తెలుసుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ లోకంలో నువ్వు జీవిస్తున్నప్పుడు చాలా విషయాల్లో భయపడుతున్నావు. అంతేకాదు, చాలా విషయాల్లో కృంగిపోతున్నావు. అనేకమైన సమస్యల ద్వారా, అనేకమైన ఇబ్బందుల ద్వారా మనము బాధపడుతూ కృంగిపోతున్నాం. ఈరోజు లేకపోవడానికి గల కారణం ఆత్మీయంగా మనం లేకపోవడమే. దేవుడు చెప్పిన మాటలను మనము వినకపోవడమే. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్పే మాటలు ఎప్పుడైతే మనం శ్రద్ధగా వినగలుగుతామో, ఆ వాగ్దానాలు మనం ఎప్పుడైతే ఆ మాటలు మనం అనుసరించుకొని నడుస్తామో, మన జీవితాల్లో ఒక గొప్ప అద్భుతాలు చూడగలుగుతాం. ఈరోజు అప్పులు, ఇబ్బందులు చాలా ఉన్నాయి. ప్రతి ఒక్కరిలో వ్యాధులు, బాధలు ఎన్నో ఉన్నాయి చాలా వారి జీవితాలలో. వీటి అన్నిటి నుంచి మనం విడిపింపబడాలంటే, మన జీవితం ఆశీర్వాదకరంగా మార్చుకోవాలంటే, మొదటిగా దేవుని మీద మనము ఆనుకునే వారుగా ఉండాలి. దేవుని బిడ్డలారా, అంటే ఈ మాటలు ఎందుకు మనము వినాలి అని అంటే, దేవుడి మాటలు ఎప్పుడైతే శ్రద్ధగా వినగలుగుతామో మన జీవితాలలో ఒక ఆశ్చర్యకార్యాలు మనము చూడగలుగుతాం. ఎందుకు పనికిరాని జీవితాలను దేవుడు ఏర్పరచుకొని, అజ్ఞానులను ఏర్పరచుకొని ఈరోజు జ్ఞానులను సిగ్గుపరచుటకు ఈ లోకంలో ఒక బలమైన పాత్రలుగా, సాధనలుగా మిమ్మల్ని చేయాలని ఆశపడుతున్నాడు. అంతేకాదు, ఆయన మీ ద్వారా తన నామానికి మహిమ తెచ్చుకోవాలని ఆశపడుతున్నాడు. నిన్ను ఒక పాత్రగా, ఒక పనిముట్టుగా ఈ లోకంలో వాడుకోవాలని అనుకుంటున్నాడు. నీ సాక్ష్యము ద్వారా, నువ్వు చెప్పే సాక్ష్యము ద్వారా దేవుడు మహిమపరచబడాలనుకుంటున్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, కుమారుడా, కుమార్తె, ఈరోజు నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించు. దేవుని మాటలు విని దేవునిలో బలపరచబడడానికి నువ్వు ఇష్టపడు. అంతేకాదు, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఈరోజు దేవునిలో నువ్వు ఎదగాలని, ఈ లోకంలో ఉన్న ప్రతి వాటిని నువ్వు బంధించి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ నువ్వు నీ జీవితంలో అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. దేవుని స్తోత్రం. మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా ఎలా జరుగుతాయి? నువ్వు ఏది కూడా ఈ లోకంలో నువ్వు చేయాలనుకున్నప్పటికీ నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావు, కానీ అది ఎప్పటికీ కూడా ఆశీర్వాదకరంగా మారటం లేదు. ఎందుకంటే దేవుల్లో ఉంటున్నామన్న పేరే ఉన్నది, కానీ దేవునికి చోటు ఇవ్వలేని హృదయాలుగా మన జీవితాలు ఉంటున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉండాలని మనం ఏమి చేయాలనేది కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. దేవుడు అంటున్నాడు, ఈ అంత్య దినముల్లో, ఈ భయంకరమైన అపాయకరమైన దినముల్లో మనం జీవిస్తున్నాం. కాబట్టి మన జీవితాలు దేవునితో అంటగట్టబడి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, నేను అనేక ప్రాంతాల్లో, అనేక సంఘాల్లో మరి దేవుని సేవకుడిగా నేను వెళ్ళి వాక్యాలు బోధించడానికి వెళ్తున్నాను. అనేక సంఘాలు నేను దర్శిస్తున్నప్పుడు ఆత్మానుసారమైన జీవితము చాలా మందిలో లేదు. అందరూ కూడా శరీర సంబంధమైన జీవితంలో జీవిస్తున్నారు. దేవుని వాక్యానికి విరుద్ధంగా బతుకుతున్నారు. ప్రేమైన వారులారా, దేవునిలో ఉంటున్నామన్న పేరున్నది, కానీ దేవునిలో ఎదగలేని వారిగా ఉన్నారు. మరి దేవుని కార్యాలు మన జీవితంలో జరగకపోవడానికి గల కారణం ఏమిటంటే, దేవునికి ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వకపోవడం. ఇంతకుముందు మనం మాట్లాడుకున్న రీతిగా ఎఫెసీలకు రాసిన పత్రికలో దేవుడు మరి 5వ అధ్యాయం 15వ వాక్యంలో అన్నాడు, దినములు భయంకరము, దినములు చెడ్డవి. ఈ చెడ్డ దినముల్లో ఉంటున్న మనం
ఈ భయంకరమైన అంత్య దినముల్లో ఉంటున్న మనం, ఈ అపాయకరమైన దినముల్లో ఉంటున్న మనం సమయాన్ని సద్వినియోగం చేసుకొని దేవునికి సమయాన్ని ఇస్తూ దేవుని మాటల మీద బేస్ చేసుకొని మన జీవితాలు నడిపించుకున్నప్పుడు ఎంతో ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన వారలారా, అపొస్తలుల కార్యములో మనిషికి ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు దేవుని ఆత్మ లేకుండా ఏదో నామమాత్ర క్రైస్తవుగా బాప్తిజాలు తీసుకొని సంఘంలో చేర్చబడి ఇష్టానుసారంగా జీవిస్తూ తన జీవితాలను కొనసాగించుకుంటున్నారు. దేవుని మేలులు ఈ లోకంలో పరలోకాన్ని అనుభవించలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క వ్యక్తిలో పరిశుద్ధాత్ముడు కంపల్సరీ కావాలి. ఎందుకంటే అంత్య దినముల్లో ఉంటున్నాం మనం. మరి రానున్నవాడు త్వరగా రావాలని ఆశపడుతున్నాడు. సమయం లేదు కాబట్టి ఈ అంత్య దినముల్లో ఇప్పటికైనా దేవుని ఆత్మను పొందుకొని ఆత్మానుసారంగా మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. మరి రోమా పత్రికలో 8వ అధ్యాయము, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి 14వ వాక్యంలో మనము చూస్తే, రోమా పత్రిక 8వ అధ్యాయము 14వ వాక్యంలో మనం చూస్తే, ఇక్కడ దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు అంటున్నాడు. దేవుని ఆత్మ ద్వారా ఈరోజు నడవడానికి ఇష్టపడాలి. దేవుని ఆత్మ ద్వారా నడవాలంటే ఆత్మను పొందుకున్న వారై ఉండాలి, ఆత్మను కలిగి ఉన్నవారై ఉండాలి. ప్రేమైన వారలారా, ఏదో మనము బాప్తిజం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని కాదు. బాప్తిజం తీసుకుంటే రక్షించబడుతున్నాం, అంతేకాదు పరిశుద్ధాత్మను పొందుకునే వారిగా ఉండాలి. అపొస్తలుల కార్యంలో దేవుడు అంటున్నాడు, ఆత్మను మీరు పొందుకోవాలంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 4వ వాక్యంలో మనం ఈ మాటలు చూస్తే ఒకసారి చూద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపొస్తలుల కార్యము 1వ అధ్యాయము 4వ వాక్యంలో ఆయన ఏ మాటలైతే మనం మాట్లాడుతున్నాడో శ్రద్ధగా ఆ మాటలు వినడానికి మనము ఇష్టపడాలి. దేవునికి స్తోత్రములు కలుగును గాక. 4వ వచనంలో చూస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యెరూషలేము నుండి మీరు వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కనిపెట్టండి అంటున్నాడు. దేవుని యొక్క వాగ్దానం అన్నట్టు మనం కనిపెట్టాలి, అంటే ఆయన వాక్కును కనిపెట్టాలి. పరిశుద్ధాత్మ ఎవరు? ఒక వ్యక్తి. ఆ వ్యక్తియే కాదు, ఆయన ఒక శక్తిమంతుడు. ఆ ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు ఇదే 8వ వచనంలో చెప్తున్నాడు, ఆయన పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటా భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మన మీదికి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుంటున్నాం. అంతేకాదు పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టండి అంటున్నాడు. ఈ పరిశుద్ధాత్మని ఎప్పుడైతే మనం పొందుకోగలుగుతున్నామో ఆటోమేటిక్గా మన జీవితాలు మార్చబడుతున్నాయి. ఈ లోకంలో మనము సాక్షులుగా ఉంటున్నాం. అంటే ఆత్మకు ఎంత ప్రాధాన్యత మనం ఈరోజు ఇవ్వాలో ఒకసారి గమనించండి. దేవుని ఆత్మ ద్వారా ఎంతమంది అయితే నడిపింపబడతారో వారందరూ దేవుని పిల్లలు అంటున్నాడు, దేవుని కుమారులు అంటున్నారు. మరి ఒకవేళ దేవుని ఆత్మ లేనివాడైతే, ప్రేమైన వారలరా, మరి అదే 8వ అధ్యాయం రోమాపత్రిక 9వ వాక్యంలో అంటున్నాడు దేవుడు, క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు నావాడు కాదంటున్నాడు. అంటే ఈరోజు దేవుని ఆత్మ లేకుండా నువ్వు దేవుని కుమారుడివి కాదు. కాబట్టి దేవుని ఆత్మను పొందుకునే వారిగా నువ్వు ఉండాలి. అంటే ఆత్మను పొందుకోవాలంటే దేవుడు పైనుంచి ఇచ్చే ఆ ఒక వాగ్దానాన్ని మీరు కనిపెట్టి పొందుకునే వారిగా ఉండాలి. దేవుని బిడ్డలారా, యెరూషలేము, యూదయ, సమరయ ప్రాంతాల్లో ఆనాడు మీరు సాక్షులుగా ఉంటారంటున్నాడు. ఈరోజు ఈ భూ దిగంతముల వరకు నువ్వు ఒక దేవుని సాక్షిగా నువ్వు జీవించాలంటే, నువ్వు నీ జీవితంలో జరిగిన అద్భుతాలు, నీ జీవితంలో జరిగిన ఆశ్చర్యకార్యాలు అనేకులకు నువ్వు ప్రకటించేవాడిగా నువ్వు ఉండి దేవుని నామానికి నువ్వు మహిమ తెచ్చేవాడిగా నువ్వు ఉండాలంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు జీవించేవాడిగా ఉండాలి. అందుకే పరిశుద్ధాత్మకు మొదటిగా ప్రాధాన్యత ఇవ్వడానికి ఇష్టపడు, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవడానికి ఇష్టపడు. ఈ అంత్య దినముల్లో దేవుని ఆత్మ లేకపోతే నువ్వు ఏమి కూడా సాధించలేవు. ప్రేమైన వల్ల పాత నిబంధనలో కూడా అనేక మంది భక్తుల మీద దేవుడు ఆత్మ కుమరించాడు. జకరియా గ్రంథంలో దేవుడు అంటున్న 4వ అధ్యాయము, ప్రియమైన వారలరా, 4వ అధ్యాయం 7వ వాక్యంలో దేవుడు చక్కని మాట మాట్లాడుతున్నాడు. శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని సమస్తము ఆత్మ ద్వారానే సాధ్యం అంటున్నాడు దేవుని బిడ్డలరా. అంటే చూడండి, ఇక్కడ శక్తి చేత బలము చేత ఏమి మనము చేయలేము, కానీ ప్రేమైన వల్ల దేవుని ఆత్మ ద్వారా మాత్రమే సమస్తము ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. అంటే దేవుని ఆత్మ ద్వారా జరిగే కార్యాలు చాలా గొప్పవి. అంటే దేవుడు ఎందుకు మరి దేవుని ఆత్మని ఆశపడుతున్నాడంటే, నీ శక్తి, నీ బలము, నీ జ్ఞానము, నీ వివేకము, నీ అందము, నీ ఐటు, నీ పర్సనాలిటీ ఏది కూడా పనిచేయదు. అంటే దేవుని ఆత్మ ఎప్పుడైతే నువ్వు పొందుకోగలుగుతావో
అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు నువ్వు చేయగలుగుతావు. ఈ లోకంలో ఒక సాక్షిగా నువ్వు ఉండగలుగుతావు. ఇంకా అంతేకాదు 7వ వాక్యం అంటున్నాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రము దానవు, నీవు చదును భూమివి అవుదువుగా అంటున్నాడు. అంటే పర్వతం అంటే ఒక సమస్యకు సాదృశ్యం. ఎంత పెద్ద సమస్య నిన్ను ఆవరించి ఉన్నను, ఎంత పెద్ద సమస్య నిన్ను ఆటంకం పరుస్తూ ఉన్నను, దేవుని ఆత్మను కలిగిన నీ ముందు ఆ సమస్య నేలమట్టుకు అయి చదును భూమిగా మారాల్సిందే. అంటే బాగా గమనించండి, ప్రయత్నించండి. పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న వారు గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. పాత నిబంధనలోనైనప్పటికీ కొత్త నిబంధనలోనైనప్పటికీ ప్రేమైన వాళ్ళరా, ఆత్మను కలిగిన వారు ఆశ్చర్య కార్యాలు జరిగారు. దేవునికి ఇష్టలుగా జీవించారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రేమైన దేవుని బిడ్డలరా, అంటే ఈ అంత్య దినములలో ఈ నూతన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే దేవుని ఆత్మను పొందుకొని దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవించడానికి ఇష్టపడాలి. ఒక మాట చెప్తాను, మీరు ఆలకించడానికి ఇష్టపడండి. 12 మంది శిష్యులు యేసుక్రీస్తుతో జీవించారు, యేసుక్రీస్తుతో పరిచర్య చేశారు, యేసుక్రీస్తుతోనే వాళ్ళు నడిచారు. అయినప్పటికీ ప్రేమైన వాళ్ళరా, ఒకవేళ దేవుడు వాళ్ళందరినీ ప్రేమించినప్పటికీ, వారందరూ కూడా దేవుడితో తిరిగినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాళ్ళు అజ్ఞానులుగా ఉండడం మనం చూస్తున్నాం, అజ్ఞానులుగా జీవించడం మనం గమనిస్తున్నాం. చూడండి, పేతురు ఎంతో ఇష్టపడ్డాడు దేవుడు, వయసులో పెద్దవాడు, మరంతేకాదు ఆయన అన్నిట్లో బాగా సీనియర్గా ఉండే వ్యక్తి అయినప్పటికీ మరి యేసుప్రభు ఒకరోజు అంటాడు, నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ప్రభువా నీ కొరకు నా ప్రాణం సైతం ఇస్తాను అని చెప్పిన వ్యక్తి. ప్రేమైన వారలారా, ఒకనొక సందర్భంలో దేవుడు అంటాడు, 3 మార్లు కోరుకుయక ముందు నువ్వు ఎవరో ఎరగనంటావు అని నవ్వినప్పుడు, ప్రేమైన వాళ్ళ అట్లా అనకు ప్రభువా, నీ కొరకు నేను ప్రాణమునైనా ఇవ్వడానికి నేను ఇష్టపడతానన్న పేతురు. ప్రేమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభును సిలువేసేటప్పుడు మరి ఈయనతో కూడా నువ్వు కూడా ఉన్నావు కదా అని ఆ చలి కాసుకునేటప్పుడు ఆ చిన్నది అంటే ఈయన నాకెవరో తెలియదని ఒట్లు పెట్టుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసుప్రభు ఎప్పుడైతే తన ముఖం చూడగలుగుతాడో పశ్చాత్తాపడి, ప్రేమైన వారలారా దేవుని బిడ్డలారా, ఆయన ఎంతో పశ్చాత్తాపడి నన్ను క్షమించు అని బతిమాలుకుంటాడు. అప్పుడు దేవుడు చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుంటాడు. ఆయన అంటున్నాడు, యెరూషలేమును మీరు విడిచి వెళ్ళకండి, తండ్రి వాగ్దానమును మీరు కనిపెడుతూ ఉండండి అంటాడు. ప్రియమైన లూకాసు వార్తలో ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో, దేవునికి స్తోత్రములు కలుగును గాక. లూకాసు వార్త 24వ అధ్యాయము మరి 49వ వాక్యం మనం చూసినట్లయితే, ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. అంటే పైనుంచి ఏదో ఒక శక్తి నువ్వు పొందుకోవాలంట. అంటే ఏం పొందుకోవాలి నువ్వు పైనుంచి? అపొస్తలుల కార్యంలో ఇంతకుముందు విన్నాం, 1వ అధ్యాయం 4వ వాక్యంలో, మీరు తండ్రి వాగ్దానమును పైనుంచి వచ్చే వరకు మీరు కనిపెడుతూ ఉండండి అంటున్నాడు. అంటే పైనుంచి ఏదో ఒక శక్తి మన మీదికి రావాలి. అంటే పరిశుద్ధాత్ముడు అనే ఒక వ్యక్తి మనలోనికి రావాలి. అంటే ఈ తండ్రి చెప్పిన ఈ వాగ్దానాన్ని మనము కనిపెట్టేవారుగా ఉండాలి. ప్రేమైన వారు ఎప్పుడైతే అపొస్తలులు ఈ పేతురు గిట్ల వీళ్ళందరూ కూడా యేసు ప్రభుతో 12 మంది 3.5 సంవత్సరములు తిరిగినప్పటికీ వాళ్ళు ఈ లోకంలో ఉన్న వాటిని జయించలేకపోయారు. ఎప్పుడైతే ఆత్మను దేవుడు పొందుకోవాలని చెప్పినప్పుడు, ప్రేమైన వాళ్ళరా, ఆ దేవుడి మాటలు విని పరిశుద్ధాత్మను ఎప్పుడైతే అపొస్తలుల కార్యం 2వ అధ్యాయంలో వీళ్ళు పొందుకోగలిగారో, 120 మంది మేడగదిలో భూమిని తలకిందులుగా చేసేవారుగా వాళ్ళు లోకంలో సాక్షులుగా వాడబడ్డారు. దేవుని బిడ్డలారా, అనేక అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, మాత్కార్యాలు చేశారు, చనిపోయిన వారు లేపారు. వారు ఏది ఆజ్ఞాపించినా అవన్నీ కూడా లోబడ్డాయి. దేవుని బిడ్డలారా, అంతే దేవుని ఆత్మ ద్వారా ఎంతమంది అయితే నడుస్తారో వారందరూ దేవుని కుమారులుగా ఈ లోకంలో జీవిస్తున్నారు. అంతే దేవుని ఆత్మ లేకుండా నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. ఈ అంత్య దినముల్లో దేవుడు చెప్తున్నా, నీకు అడుగు వానికి ఆత్మను కుమరిస్తానంటున్నాడు. ఈరోజు ఆసక్తితో దేవుని ఆత్మను అడగడానికి నువ్వు ఇష్టపడు, ఆసక్తితో దేవుని ఆత్మను పొందుకోవడానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మరి ఈ ఆత్మ మనం ఇదికి వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు మనకు ఆయన ఏమి జరిగిస్తాడు, ఎందుకు ఈ ఆత్మ అనేది, కొన్ని మాటలు మనము ధ్యానిద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనంలో, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన ఒక వేరొక ఆదరణకర్తను, అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అంటున్నాడు. ఎల్లప్పుడూ నీతో ఉండాలి అంటే, ప్రేమైన వారలారా, దేవుని ఆత్మనట ఆయన పంపిస్తున్నాడట నీలోనికి. దేవుని బిడ్డలారా, అంటే తండ్రిని వేడుకుంటున్నాడు నీ కొరకు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఈరోజు విజ్ఞాపన చేస్తున్నాడు. కొన్ని సందర్భాల్లో మనం వాక్యం చూసినప్పుడు, ప్రేమైన వారలారా, ఏదో అని చూడదు, దేవుని వాక్యాన్ని ఒక మనసుతో, ఆత్మతో మనము
వినేవారిగా చదివేవారిగా ఉన్నప్పుడు ఆ లోపల ఉన్న మర్మములు మనకు అర్థమవుతూ ఉంటాయి. అంటే ఇక్కడ చూడండి, నేను తండ్రిని వేడుకుంటాను నీ కొరకు మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై, ఆయన ఎప్పుడు మనతో ఉండుటకై ఆదరణకర్త అనగా సత్య స్వరూపియగు ఆత్మను మన యుద్ధకు పంపిస్తానంటున్నాడు. ఎందుకు మరి ఆత్మ అంటే దేవుని బిడ్డలారా, అంటే ఇంతకుముందు అన్న శక్తి చేత కాదు, నీ బలము చేత కాదు, సమస్తము ఆత్మ ద్వారానే జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే ఆత్మ చేసే కార్యాలు గొప్పవి ప్రియమైన వాళ్ళరా. ఈ అంత్య దినములో అపాయకరమైన దినములో ఉండబోతున్నాం మనం. అంతేకాదు అనేకమైన అబద్ధ బోధకుల మధ్య ఉండబోతున్నాం. అబద్ధ ఆత్మల వలన మనము ఎందరో అబద్ధ ఆత్మలు పొందుకొని ఉన్నవారి మధ్యలో ఉండబోతున్నాం. ఈరోజు ఏది సత్యమైన ఆత్మో, ఏది భ్రమపరచు ఆత్మో, ఏది దొంగ ఆత్మో, ఏది మంచి ఆత్మో నువ్వు తెలుసుకోవాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉంటేనే మాత్రమే ఇవన్నీ నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈరోజు నువ్వు దేవుని ఆత్మను కలిగి పొందుకోవడానికి, నువ్వు దాంతో జీవించడానికి నువ్వు ఇష్టపడు. అందుకే శక్తి చేత నీ బలము చేత కాదు. ప్రియమైన వాళ్ళరా, ఓ గొప్ప పర్వతమా, దేవుని బిడ్డనంటే జెరుబ్బబేలును అడ్డగించుటకు నువ్వు ఏ మాత్రము దానవు చదును భూమి అవుతావు అంటున్నాడు. నేల మట్టుకు అది పడిపోవాల్సిందే. అందుకే రోమపత్రిక 8వ అధ్యాయం 16వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, సమాధానకర్త అనే దేవుడు శీఘ్రంగా సాతానును నీ కాళ్ళ కింద చితక తొక్కిస్తాడట. హల్లెలూయా. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దేవుని బిడ్డ, ఆ ఏ స్పిరిట్ అయినా నిన్ను అడ్డగించేది, ఈ లోకంలో నిన్ను బాధ పెట్టేది, అప్పులతో నిన్ను కూర్చేది, వ్యాధులతో నిన్ను ఆటంకపరిచేది, అంతేగా దుఃఖంలో నిన్ను వేదనపరిచేది, అది ఏదైనప్పటికీ అది చదును భూమి అవ్వాల్సిందే. ఎందుకంటే దేవుడు నీలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉన్నప్పుడు, అది దేవుని ఆత్మ నిన్ను నడిపిస్తున్నప్పుడు అద్భుతమైన శక్తి నువ్వు పొందుకుంటావు. అందుకే పైనుండి ఆ పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేదరని అపోస్తుల కార్యంలో అంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఒక గొప్ప పవర్ వస్తుంది. అంటే దేవుని ఆత్మ బలము నీలో ఉన్నప్పుడు నీ నోటికి శక్తి వస్తుంది, నీ చేయికి శక్తి వస్తుంది, నీ శరీరానికి, నీ కట్టుకున్న బట్టలకు కూడా శక్తి వస్తుంది, నీ నీడకు శక్తి వస్తుంది, నీ చూపుకు శక్తి వస్తుంది. అంటే దేవుని ఆత్మ ద్వారా అద్భుత కార్యాలు నువ్వు చేయగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి ఈరోజు దేవుడిచ్చే తండ్రి ఆ ఇచ్చే వాగ్దానాన్ని మీరు కనిపెడుతూ ఉండండి. దేవుని ఆత్మ మీలోనికి వచ్చినప్పుడు మీరు గొప్ప గొప్ప కార్యములు మీరు చేయడానికి మీరు ఇష్టపడండి. దేవునికి స్తోత్రం కలుగును. అంతేకాదు మన జీవితంలో ప్రియమైన వాళ్ళరా, ఒకవేళ లోబడిన జీవితం మనలో ఇంకేమైనా ఉన్నప్పటికీ, దేవునికి సరెండర్ గాని జీవితం మనలో ఏదైనా ఏలుబడి చేస్తున్నప్పటికీ, మరి చూడండి, మన పాప జీవితమును ఇంకా మనలో ఏమైనా ఉంటే దాన్నట పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, అది మనలోనికి వచ్చినప్పుడు మనలో ఆ పాప స్వభావం నుంచి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటుందట. ఆయన వచ్చి పరిశుద్ధాత్మను మనలోనికి వచ్చాట. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వాక్యంలో అంటున్నాడు, ఆయన మనలోనికి వచ్చి మన పాపములను గూర్చి, నీతిని గూర్చి తీర్పును తీర్చును, లోకమును ప్రేమైన వారిలో ఒప్పింపజేస్తాడట. దేవుని బిడ్డలారా, అంటే పాపమును గురించి, నీతిని గురించి ఈ లోకములో ఆయన ఒప్పుకొని చేస్తాడట. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఇవన్నీ నువ్వు తెలుసుకోవాలంటే దేవుని ఆత్మ ద్వారానే నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, అంతేకాదు తీతుకు రాసిన పత్రికలో ప్రేమైన వాళ్ళ 3వ అధ్యాయం 5వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మరి 5వ వాక్యంలో మనం చూస్తే అద్భుతమైన మాట మనకు దేవుడు చెప్తున్నాడు. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరము చొప్పుననే మన పూర్ణ సంబంధమైన స్థానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలగజేయట ద్వారాను మనల్ని రక్షిస్తున్నాడు. నూతన స్వభావమును మనకు కలిగిస్తాడట పరిశుద్ధాత్ముడు. అంటే ఎంత ప్రయోజనకరంగా ఈరోజు దేవుని ఆత్మ ఉందో ఒకసారి ఆలోచించండి. అంటే దేవునికి ఇష్టడైన బిడ్డగా, దేవునికి దేవుడిని ప్రేమించే బిడ్డగా, దేవుడి చేత నువ్వు బలా నమ్మకమైన మంచి దాసుడు అనిపించుకునే వారిలా ఆ పరిశుద్ధాత్మని నువ్వు తయారు చేసుకుంటుందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, అంతేకాదు నీ బలహీనతల యందు, అంతేకాదు నీ శ్రమల యందు, నీ రోగమందు, నీ రుక్మతల యందు, నీ ఎటువంటి ఉన్నప్పటికీ దేవుని ఆత్మ నిన్ను సరిచేస్తుందట. రోమాపత్రిక మరి ప్రేమైన వాళ్ళ 8వ అధ్యాయం 11వ వాక్యంలో మనం ఈ మాట చూస్తే, చావునకు లోనైన మీ శరీరములను కూడా దేవుని ఆత్మాట జీవింపజేస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన వాళ్ళరా, అంటే క్షీణించిపోతున్న ఈ శరీరాన్ని, ఈ తప్పిదారిపోతున్న ఈ శరీరాన్ని ఒక సరిచేసి ప్రయోజనకరమైన శరీరముగా మారుస్తుందట. అంటే దేవుని ఆత్మ ఎంత ప్రయోజనకరంగా ఉందో
మీరు ఒకసారి గమనించడానికి ఇష్టపడండి. అందుకే శక్తి చేత కాదు, బలము చేత కాదు, సమస్తము కూడా ఆయన ఆత్మ ద్వారానే సాధ్యము దేవుని బిడ్డలారా. అందుకే ఈ అంత్య దినముల్లో అందరి మీద దేవుడు ఆత్మ కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. దేవుని ఆత్మ ఒకవేళ నీలో లేకపోతే ప్రేమైన వాళ్ళు నువ్వు దేవుని బిడ్డవు కాదంటున్నాడు. ఎవరు దేవుని ఆత్మ ద్వారా నడిపించబడతారో వారు మాత్రమే దేవుని కుమారులుగా ఉంటారంటున్నారు. అంటే ఈ లోకంలో నువ్వు దేవుని బిడ్డగా జీవించేటప్పుడు దేవుని ఆత్మ కంపల్సరీ నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమైన వారు అంతేకాదు, నా జీవితంలో కూడా చూస్తే దేవుని ఆత్మ పొందుకున్నప్పుడు నేనెంతో వ్యర్థమైన జీవితాన్ని జీవించాను. దేవుని ఆత్మను ఎప్పుడైతే కలిగి ఉన్నానో నా జీవితము దేవునికి మహిమకరంగా మార్చబడింది, దేవునికి ఇష్టంగా మార్చబడింది. నాలో ఉన్న చెడు హాబిట్స్ అన్ని కూడా తొలగిపోయాయి. నేను ఈరోజు ఒక దేవుని బిడ్డగా నేను ఈ లోకంలో దేవుని సేవ చేస్తూ బ్రతుకుతున్నాను ప్రియమైన వారలారా. అంతేకాదు, దేవుడు నేను ప్రార్థన చేసినప్పుడు అనేకమైన అద్భుతాలు జరిగిస్తున్నాడు. నేను వేటినైతే నేను దేవుని నామములో బంధిస్తున్నానో అవి పరలోకంలో బంధించబడుతున్నాయి. నేను వేటైతే విప్పుతున్నాను భూమి మీద పరలోకంలో అవి ఓపెన్ అవుతున్నాయి ప్రియమైన వారలారా. అంటే మీ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరగాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి దేవుని ఆత్మ ద్వారా మీరు నడవాలని నేను ఇష్టపడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగును. ప్రియమైన వారలారా, దేవుని ఆత్మ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే నీలో ఉంటుందో నువ్వు గొప్ప కార్యాలు నువ్వు చేయగలుగుతావు. ఒక మాట చలమిస్తుంది చూడండి. దావీదు గురించి మీకు అందరికీ తెలుసు. దావీదు గొర్రెలు కాసుకునేటప్పుడు తన ఏజ్ చూస్తే 14-15 సంవత్సరాల చిన్న బాలుడు అయినప్పటికీ ఆయన చిన్నతనములోనే ఆ చిన్న కాలంలోనే దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తి ఆయన. ఎప్పుడైతే దేవుని చేత అభిషేకించబడ్డాడో ప్రియమైన వారలారా, ఒకనొక సందర్భంలో ఫిలిస్తీయులు ఇజ్రాయెల్ మీద యుద్ధానికి వచ్చినప్పుడు మరి తన తండ్రి దావీదు తండ్రి తన అన్నల కాడికి రొట్టెలను, జున్నుగడ్డలను, పెరుగును తీసుకుపోయి అన్నలకు ఇచ్చిన అప్పని తోలినప్పుడు ప్రియమైన వారలారా, ఒక వ్యక్తి గొలియాతు చూడండి, ఆ ఫిలిస్తీయుడు మరి చూడండి దేవుని బిడ్డలను లక్షల సైన్యాన్ని భయపడిస్తున్నాడు. అందరూ భయపడుతున్నారు. కానీ దేవుని ఆత్మను కలిగిన ప్రియమైన వారలారా, దావీదు మాత్రము భయపడటం లేదు. అక్కడ చూస్తున్నాడు, అక్కడ మాట్లాడుతున్నాడు. ఏం జరుగుతుంది ఇక్కడ అన్నప్పుడు మరి చూడండి, ఇక్కడ ఆ సభను చూస్తున్నప్పుడు లక్షల మంది పైన ఉన్నారు, కింద ఒక్కడు మాత్రమే సవాల్ విసురుతున్నాడు. ఏమిటి అని అక్కడ జనాలు అడిగితే ప్రేమైన వాళ్ళ జనం చెప్తున్నారు, ఆయన ఒక్కొన్నట ఎవరైనా జయిస్తే ఆ ఫిలిస్తీయుడు అంట తన రాజ్యాన్ని వదిలిపెట్టి వెళ్తాడట అని చెప్పడమే కాకుండా, అంతేకాదు ఎవరైతే ఆయనను ఓడిస్తారో వారు రాజు కూడా బహుమతిని ఇస్తాడని ప్రకటించినప్పుడు దావీదు అంటాడు, ఒక సున్నతి లేని ఫిలిస్తీయుడు జీవము కలిగిన దేవుని బిడ్డలను భయపడిస్తున్నాడు. ఎందుకు మీరు భయపడుతున్నారు? నేను తనతో యుద్ధం చేసి నేను దేవుడి చేత నేను గెలుస్తాను, దేవుడే అతన్ని ఓడిస్తాడు అని ఛాలెంజ్ చేస్తున్నాడు దేవుని బిడ్డలు. అంటే చూడండి, మన జీవితంలో ఏదైతే ఆటంకముగా అడ్డముగా ఉందో అది తొలగిపోవాలంటే ఖచ్చితంగా దేవుని ఆత్మతో నువ్వు ఉండాలి. దేవుని ఆత్మ ద్వారా నువ్వు ఎప్పుడైతే బలాన్ని పొందుకోగలుగుతావో నీ జీవితంలో ఉన్న సమస్య పారిపోతుంది. చూడండి, చిన్నవాడైన దావీదు ఆ గొలియాతును పడగొట్టడం చూస్తాం. ఆయనను అదే కత్తితో పడగొట్టి దాన్ని ఆయన తల నరికి తీసుకురావడం చూస్తాం. అంటే దేని చేత సాధ్యమండి? ఆత్మ ద్వారానే సాధ్యము. యుద్ధము మనము చేయము, ఆ సమయంలో దేవుడు చేస్తాడు. అందుకే దేవుని ఆత్మ ద్వారా ఎంతమంది నడుస్తారో వారు దేవుని కుమారులుగా ఉంటాడు. దేవుని కుమారులుగా ఉంటే అప్పుడు అంటాడు, నీ యెహోవా యందు భయభక్తులు ఎప్పుడైతే మనకు ఎప్పుడు వస్తాయో దేవుని ఆత్మతో మనకు వస్తాయి. 23వ కీర్తనలో అంటాడు, యెహోవా నా కాపరి అంటాడు కీర్తనకారుడు. అంటే కాపరిగా దేవుడు మనకు ఎప్పుడు ఉంటాడంటే దేవుని ఆత్మ మనతో ఉన్నప్పుడు కాపుదల ఉంటుంది మనకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రొటెక్షన్ ఉంటుంది. అంతేకాదు ప్రియమైన వారలారా, ఈరోజు దేవుడిచ్చే ఆ దేవుని ఆత్మను ఈరోజు మనం పొందుకొని దేవుని చేత బలము పొందుకొని ఆత్మ బలము పొందుకొని ఈ లోకంలో మళ్ళీ ఏదైతే ఆటంకము కలిగిస్తున్నాయో వాటిని ఎదురిస్తూ మనం మన జీవితాలను ముందుకు కొనసాగించుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. ప్రియమైన వారలారా, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయం 10వ వాక్యం సెలవిస్తా ఉంది, దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుందని అంటుంది. దేవుని బిడ్డలారా, దేవుని ఆత్మ ఈరోజు నీ కాడ ఉంటే నీ ఇంటికి నీకు స్వాతంత్రం, నా కాడ ఉంటే నా ఇంటికి నాకు స్వాతంత్రం. అంటే దేవుని ఆత్మ ఎవరి కాడ ఉంటుందో వారికి స్వతంత్రం, స్వేచ్ఛ ఉంటుంది. చూడండి, ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా బానిసత్వం నుంచి, ఐగుప్తుల నుంచి దేవుడు వాళ్ళని మోషను అభిషేకించి మోష ద్వారా బయటికి తీసుకొచ్చుకున్నాడు. మీరు ప్రియమైన వారలారా, అంటే ఒక మాట గమనించండి, బంధకాల్లో ఉన్న వారిని విడిపించగలిగేది దేవుని ఆత్మ. అంటే దేవుని ఆత్మ ఎక్కడ ఉంటుందో ఆడ స్వేచ్ఛ, అక్కడ స్వతంత్రం ఉంటుంది. అంటే నీ జీవితంలో ఒక స్వేచ్ఛను కలిగి ఉండాలంటే సమాధానము, సంతోషము, ఆనందము, ఆరోగ్యము ఇవన్నీ కూడా నువ్వు కలిగి ఉండాలంటే దేవుని ఆత్మ ద్వారా నువ్వు ఉండాలి. దేవుని ఆత్మ ఎక్కడ ఉంటే
అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలు, నేను చెప్పేది ఏమిటంటే అంత్య దినముల్లో మనం జీవిస్తున్నాం. అపాయకరమైన మరి దినములో మనం జీవిస్తున్నాం. కడవరి గడిలో మనం జీవిస్తున్నాం. అంతేకాదు లేఖనములు చాలా ఇస్తారు. 1 తిమోతి 4వ అధ్యాయం, మరి ప్రియమైన వాళ్ళరా, 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం దేవునికి స్తోత్రం 1వ వాక్యం మనకు సెలవిస్తా ఉంది. ఇక్కడ చూస్తే ఇక్కడ అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరచు ఆత్మల యందు వస్తారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మోసపరచు ఆత్మ ఏదో, మరి భ్రమపరచు ఆత్మ ఏదో ఈ లోకంలో నువ్వు తెలుసుకోగలగాలంటే నువ్వు దేవుని పరిశుద్ధాత్మను నువ్వు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ఈ కడవరి దినములో నువ్వు దేవుని ఆత్మతో నువ్వు నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఆశ కనుక నీకుంటే ఈరోజు నువ్వు అడుగు దేవుని, ప్రభువా నీ ఆత్మతో నాలోనికి రా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను నడిపించు. మీరే అన్నారు జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వాక్యంలో, శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు గాని ఇగో సమస్తము ఆత్మ ద్వారానే జరుగునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తున్నాడు అన్నారు. అంతేకాదు దేవా, ఈరోజు నాలోనికి రా. ఇదిగో నన్ను ఆటంకపరుస్తున్న ఏ సమస్య అయినా ఈరోజు అది నేల పాలై తత్తునీలుగా కూలిపోవాలంటే, ఆ దాని ప్రాకరణములు పడిపోవాలంటే మరి శక్తి చేత బలము చేత కాదు ప్రభువా, నీ ఆత్మ ద్వారానే అది జరుగునని నువ్వు చెప్తున్నావు. కాబట్టి నీ ఆత్మను నాకు దాయిచేయమని ఈరోజు నువ్వు ఒకవేళ నువ్వు దేవుడిని అడిగితే దేవుడు ఈరోజు నీకు పరిశుద్ధాత్మను ఈరోజు ప్రియమైన వాళ్ళరా ఆయన అంటున్నాడు, దేవుని ఆత్మ ఒకవేళ నీలోకి వస్తే, నీతో ఉంటే నీకు స్వాతంత్రం. నిన్ను అడ్డగించేది ఏది ఉండదు. నువ్వు వేటిని బంధిస్తావో అవి పరలోకంలో బంధించబడతాయి, నువ్వేది విప్పుతావో అవి పరలోకంలో విప్పబడతాయి. అందుకే అంటున్నాడు, ఓ జెరుబ్బాబేలును ఎదిరించుటకు నువ్వు ఏ మాత్రము దానవు అంటాడు. ఓ గొప్ప పర్వతమా, జెరుబ్బాబేలును ఎదిరించుటకు నువ్వు ఏ పాట దానవు, చద్దు నువ్వు భూమి అవుతావు అంటున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా కానీ నిన్ను అడ్డగించేది నీ కాళ్ళ కిందకు వస్తుంది, ఏదైనా నిన్ను ఆటంకపరిచేది నీ కాళ్ళ కిందకు వస్తుంది. ఎందుకంటే నీ పక్షమున యుద్ధము చేయవాడు దేవుడు. ఆయన నీలో ఉంటే నువ్వు గొప్ప కార్యములు చూడగలుగుతావు, గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతావు, అనేకులకు సాక్షిగా ఈ లోకంలో దేవుణ్ణి నామాన్ని నువ్వు మహిమపరచగలుగుతావు. ఈరోజు నువ్వు అడుగు దేవుణ్ణి, దేవుడా ఈరోజు నాలోనికి నువ్వు రా, నీ ఆత్మతో నన్ను నింపు, నీ అభిషేకంతో నన్ను నింపు, నీ ఆత్మ ద్వారా నేను ఈ లోకంలో జీవించేలాగున నన్ను చెయ్యని. ఈరోజు నువ్వు ఒక సమర్పణ కలిగి నువ్వు దేవుణ్ణి ఒకవేళ నువ్వు నీ హృదయాన్ని అప్పచెప్పి అడిగితే ఈరోజు నిన్ను దేవుడు తన ఆత్మ ద్వారా నింపాలని ఆశపడుతున్నాడు. ఎంతమందికి అయితే ఈరోజు ఆత్మ కావాలని ఆశపడుతున్నారో మీరందరూ కూడా ఈరోజు కళ్ళు మూసుకొని నాతో ప్రార్థనలు ఏకీభవించండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, కళ్ళు మూసుకొని ఈరోజు నాతో ఏకీభవించండి. దేవుడు ఈరోజే దేవుని ఆత్మ ద్వారా నిన్ను నింపబోతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా ప్రార్థన చేస్తున్నా. పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈరోజు ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమ్మరించండి. అవును ప్రభువా, నీ ఆత్మ లేకపోతే నీ కుమారుడు నీ వాడు కాదంటున్నావు. ఎందరైతే నా ప్రభు నీ ఆత్మ ద్వారా నడుస్తారో వారు నీ కుమారులు అంటున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరు ప్రభువా, ఎవరు కూడా విడిచిపెట్టబడద్దు ప్రభువా, విడవబడద్దు ప్రభువా. ప్రతి ఒక్కరు నాయన ఈ లోకములో నీతో ఉండి ఎత్తబడాలి నాయన పరలోకానికి. పరిశుద్ధాత్మ పరలోకంలో వాళ్ళు అయా నీతో కూడా ఉండాలి ప్రభా. నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని ప్రభువా ఆదరించి ఆదరణకర్తను పరిశుద్ధాత్మను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నాయన ఈ లైవ్ లో ఎంతమంది అయితే ఏకీభవిస్తే అడుగుతున్నారో ప్రభువా, ఈరోజు నాలోనికి రమ్మని అడుగుతున్నారో వారందరిపై నీ ఆత్మను కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఓ రిబా ఖబా శకదిల దిబా ఖబదల రబా షందల రిఖమాందులరు ప్రతి ఒక్కరిపై పరిశుద్ధాత్మ ఇగో దేవుడు కుమ్మరించబోతున్నాడు. ఆశపడిన ప్రాణాన్ని రోజు తన ఆత్మ ద్వారా నింపాలని ఆశపడుతున్నాడు. ఇదిగో బంధించబడిన వాడిని విడిపించటకు, ఇదిగో అపవాదికి లయపరచుటకు పరిశుద్ధాత్మను నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఓ రామా షేకే రిఖమాందులరు రిఖదాల రబాషే పరిశుద్ధాత్మ కార్యం ఈరోజు నువ్వు చూడాలంటే నా ప్రియ కుమారుడా, ఈరోజు విశ్వాసం అడుగు దేవుణ్ణి, అడుగు దేవుడు నీపై ఆయన ఆత్మను కుమ్మరించాలని ఆశపడుతున్నాడు. రైఖమాందోలో ప్రతి ఒక్కరిపై అనేకులపై దేవుని ఆత్మ ఇగో కుమ్మరిస్తున్నాడు. ఇదిగో భాషలు మాట్లాడుతున్నారు అందరూ. బారాబా షేకేందే రిఖమాందోలో రోబారాబా రిఖమారాబా షేకే రిబాబాబాలారాబాషే భాషలతో మాట్లాడుతున్నారు అందరూ. మాట్లాడని దేవుని ఆత్మ కుమ్మరిస్తున్నాడు. బారాబా షేకేందే రిఖాందోలో రో రిబాబాబాబాబాబా రిబాబాబాబాబాలారాబాషే రిఖాందోలో రో అనేకులపై ఆత్మ కుమరించబోతున్నాడు దేవుడు. రో చీఖమాందోలో రో రైఖమాదాల రాసేకేందే. ఓ నా కుమారుడా భయపడకు, ఇదిగో భయపడకు. ఏ డిసీజ్ నిన్ను ఆవరించి ఉంది అని భయపడుతున్నావో అది యేసు నామములో ఈరోజు అది నిర్వీర్యమైపోతుంది. ఈరోజు అది నిన్ను వదిలిపెట్టిపోతుంది. అది యేసు నామములో నీలో ఉన్న ఆ దురాత్మ, ఆ
అది కాలిపోతుంది ఈరోజు. ఎందుకంటే దేవుని ఆత్మను నీలో కుమరించబోతున్నాడు దేవుడు. రీఖమాందాల రబా, ఓ కుమార్తె, ఓ నా కుమారుడా, ఓ నా కుమార్తె, ఈరోజు విశ్వసించు. ఈరోజు ఆశపడిన ప్రాణాన్ని కూడా దేవుడు ప్రతి ఒక్కరిని తృప్తిపరచబోతున్నాడు. ఆయన ఆత్మధర నింపబడుతున్నాడు, ఆత్మధర నింపబోతున్నాడు. ప్రభువా, ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమరించి వారి జీవితంలో ఒక అద్భుతము జరిగించమని ప్రభా, నీ ఆత్మధర జీవించమని, అయ్యా విన్న వాక్యం హృదయంలో నాటబడి నూరంతలుగా ఫలింపచేయమని ప్రభువా, ఈ అంత దినములో నీ ఆత్మను కలిగి జీవించే జీవితం వరకు అనుగ్రహించమని పరిశుద్ధాత్మ దేవుడా, అయ్యా బిడ్డలందరినీ చేతులు సమర్పిస్తూ, ఇదిగో ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కుమ్మరించినందుకు నీకు వందనాలు. ప్రతి ఒక్క వ్యాధి నుంచి మీరు విడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు మహిమకరంగా బిడ్డలు వాడుకోమని, నీ సాక్షులుగా బిడ్డలు వాడుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి శుక్రవారము సాయంకాలము 6 గంటలకు ఈ లైవ్ చూడడానికి మీరు ఇష్టపడండి. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి నాతో మాట్లాడే ప్రతి మాటను కూడా మీరు విని బలపరచడానికి మీరు ఆశపడండి. అద్భుతాలు జరుగుతాయి, సూచక్రియలు జరుగుతాయి, మహత్కార్యాలు జరుగుతాయి. మీ జీవితాలు అద్భుతంగా ఉంటాయి. మరి ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ ప్రార్థన అవసరాల కొరకు మా యొక్క నెంబరు 9177738538. మీ ఏ అవసరతలు ఉన్నా ఈ నెంబర్కి ఫోన్ చేసి మీరు ప్రార్థన చేసుకోవాల్సి, మా పరిచర్య కొరకు, మా కొరకు మీరు కూడా ప్రార్థన చేసేవారుగా ఉండి, మా సావాసంలో మీరు కూడా ఉండి మీరు బలపరచబడాలని ఆశపడుతూ ఈ యొక్క మాటలు నేను ముగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ ఆల్.